ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదైనాయని. సో దీంతో తెలుగుదేశం శ్రేణులు అవనివ్వండి, ముఖ్యంగా జనసేన శ్రేణులు అవనివ్వండి, అరెస్టులు అవ్వడం వాళ్ళకి బాధగా ఉన్నప్పటికీ, తప్పుడు అరెస్టులు చేశారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు అనిపించినప్పటికీ కూడా గతంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. అందుకే ఆయన మీద వరుస కేసులు వస్తున్నాయి. మరి ఈ కేసుతో ఆగుతుందా అంటే ఆగే పరిస్థితి లేదు. ఈ కేసే, ఈ రిమాండ్లే, ఈ అంశాలే. మరొక విషయం, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి నేను చాలా ఆందోళన చెందారు. మన దగ్గర రిపోర్ట్ ఉంది, పర్వాలేదట, బాగుంది. పోసాని కృష్ణమూర్తి గారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, వైద్యులు క్లీన్ చిట్ ఇచ్చారు. నిన్న అది చూసి చాలామందికి అయ్యో ఎందుకు ఆ వయసులో, ఎంతైనా సరే మంచి నటులు, రచయిత, చాలా మంది వద్ద చాలాసార్లు లక్షలాది మంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఏముంది ఉదయం అరెస్ట్ చేస్తే ఏమైందిలే అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో అని, ఇప్పుడు ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నెగిటివ్గా లేవు, అంత పాజిటివ్గానే ఉన్నాయట. సో ఇంకా పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదు. మరొక అంశం, మరి వరుస కేసులు ఏంటి? పోసానితోటే సరిపోతుందా ఇది? ఇంకా ఎవరైనా ఉన్నారంటే, వంశీ ఆల్రెడీ రిమాండ్ ఉన్నారు, 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు, ఆయన కస్టడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకొక కేసు పడింది. చూడండి ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లోని ఒక కేసు అయ్యింది అంటే మరొకటి. 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చింది, 9 నెలలు అయింది, ఎందుకు ఎవరో పట్టించుకోవట్లేదు, ఎందుకు ఎవరు అరెస్టులు చేయటం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు బహిరంగంగానే నాలాంటి డిబేట్స్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు మంచితనానికి పోతున్నారు, అది మా చేతగానితనంగా తీసుకుంటున్నారు అని. మంచితనానికి పోవడం కాదు, అది చేతగానితనం అస్సలు కాదు. పూర్తి స్థాయిలో అంటే ఒకసారి ఒక దెబ్బ పడితే జీవితాంతం అంతా గుర్తుండే విధంగా ఉండాలండి. ఆ పాలసీ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే గతంలో పెద్దలు చెప్తుంటారు, కొడితే మామూలుగా ఉండకూడదు, ఆ దెబ్బ దెమ్మ తిరిగిపోవాలి, కొడితే అలా కొట్టాలి, లేకపోతే ఇలా కొట్టి సూరుకుంటే ఏముంటుంది, మన్నాటికి ఇలా తుడుచుకుంటారు పోతుంది, కొన్ని రోజులు ఆ మచ్చ ఉండాలి అంటే కరెక్ట్గా తగలాలి అని. సో అదే పాటిస్తున్నారేమో ఈరోజు. ఇంకా రెడ్ బుక్ పేజీలు మొదలైపోయినాయి, రెడ్ బుక్ పేజీలు స్టార్ట్ అయినాయి. ఇంకా అది ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఎవరి దగ్గర ఆగుతుందో. మొదలవడం అయితే లేటుగా మొదలైంది, కానీ ఆగడం ఎక్కడ ఆగుతుందో ఇది ఒక టెన్షన్. ఎందుకంటే మనం రిజల్ట్స్ ఎదురు చూస్తున్నామండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పరీక్షలు మనం రాసాం, అవి వచ్చిందాక టెన్షనే, ఏమవుతుంది, మనకు ఆ పర్సంటేజ్ వస్తుందా, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం, ఇంటర్వ్యూ కాల్ వచ్చినంత వరకు అప్పటి వరకు మనం ఎంత హుషారుగా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, అది మా లైఫ్ అనుకుంటే, అదే మన ఫ్యూచర్ అనుకుంటే మామూలు టెన్షన్ ఉండదు, భరించలేని టెన్షన్ ఉంటుంది ఆ కాల్ వచ్చిందాక. సరే వచ్చేకది ఇంటర్వ్యూ పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో తర్వాత విషయం. ఫెయిల్ అయిందనుకోండి, అయ్యో ఫెయిల్ అయ్యామో, ఏంట్రా అవుతుంది అనుకున్నాం కదా అని ఏదో బాధపడతాం. 1-2 రోజుల్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్తారా, పోతే పోనీలేరా, దేశంలో ఇది ఒకటే ఉన్నదా, ఇది కాబట్టి ఇంకోటి ఉంటుందిలే, పర్వాలేదులే అమ్మా అని ఏదో చెప్తారు. సో అక్కడితో సరిపోద్ది. కానీ ఆ వచ్చినంత వరకు ఉంటే పెయిన్ చూసారా, అది మామూలు పెయిన్ కాదు. ఇది కూడా అలాంటిదే. అరెస్ట్ అయిపోతే గొడవ లేదు, ఎవరైనా కేసు పెట్టిన తర్వాత అది కోర్టులోకి వెళ్తుంది, ఆ బెయిల్ ఇస్తారా లేకపోతే వేరే సెక్షన్లు వేస్తారా, శిక్షలు వేస్తారా అన్నది తర్వాత అంశం. అసలు ఏమవుతుందో తెలియకుండా, ఏం కేసులు పడతాయో తెలియకుండా, ఏం సెక్షన్లు వస్తాయో తెలియకుండా మినిట్ టు మినిట్ టెన్షన్గా ఉంటే ఆ బాధలో పగోడు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంటే మళ్ళీ ఎలాంటి కేసులు పడతాయో, ఎలాంటి సెక్షన్లు పడతాయో. ఇందాక మనం ఒక లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి, ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్తో. పోసాని కృష్ణమురళి గారికి ఉన్న సెక్షన్లు
ఒకటి 3 సంవత్సరాలట, ఒకటి 7 సంవత్సరాల రూపట, ఒకటైతే లైఫ్ పడొచ్చట. అంటే అంత పవర్ఫుల్ సెక్షన్లతోటి ఈరోజు కేసులు ఉన్నాయి. ఏదో ఆషామాషీగా పోయే కేసులని కాదు. అయితే ఈ కేసు ఎక్కడ పడింది? వల్లభనేని దాని మీద పడిన కేసుకి సంబంధించి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో, చిత్తూరు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ కేసులు పడిన నేపథ్యం. మరి ఆ ప్రాంతంలోనే గతంలో ఈయన మాట్లాడింది, అనంతపురం పోలీసులు రావడం, ఇవన్నీ కూడా నిన్నంతా మనం చర్చ పెద్ద ఎత్తున అయ్యింది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేయకు. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? అసలు పోషాని ఏం మాట్లాడారు? అది వింటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. దీనికి అంబటి గారు మేము సైతం అంటూ ఆయన వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు, ఆయన కోసమే ఇన్ని తిట్లు వాళ్ళతో తిట్టారు, ఈరోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా రంగంలో దిగారు. అసలు పోసాని ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. డిఫరెంట్ బైట్స్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే